జాగృతి కార్యాలయం నుంచి కవితక్క గారు నిన్న కొందరికి బాధ్యతలను ఇస్తూ నియోజకవర్గాలుగా జిల్లాలుగా రాష్ట్ర కమిటీని నియమిస్తూ నిన్న కవితక్క గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం, హర్షిస్తా ఉన్నాం. అందులో ఖమ్మం జిల్లా వాసిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారునిగా పేరున్నటువంటి భానోత్ కిషన్ నాయక్ అనేటటువంటి నాకు జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా, ఎస్టీ వింగ్ కోఆర్డినేటర్గా కవితక్క గారు బాధ్యతలను ఇవ్వడాన్ని స్వాగతిస్తూ గర్వపడతా ఉన్నా. ప్రజాసేవలో ముందుంటానని, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటాలని నిర్వహిస్తామని చెప్పని, జాగృతి లక్ష్యాలను ఆశయాలను తూచా తప్పకుండా నెరవేర్చడంలో, ఉద్యమ కార్యాచరణ రూపొందించడంలో కానీ, ఉద్యమాలు చేయటంలో కానీ కవితక్క గారి పిలుపు మేరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటటువంటి విధానంతోని, లక్ష్యంతోని కలిసి ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తూ, నా మీద ఇంతటి గురుతరమైనటువంటి బాధ్యతను పెట్టినటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు 25వ తారీఖు 10వ నెల 2025న ఈ రోజు నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని కవితక్క ప్రారంభిస్తూ దాదాపుగా 4 నెలల పాటు 2026 ఫిబ్రవరి 13వ తారీఖు వరకు సాగేటటువంటి జాగృతి జనం బాట ఖచ్చితంగా ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రజలకు చేరువయ్యేటటువంటి దాంట్లో భాగస్వామ్యంగా జాగృతి సంస్థ యొక్క లక్ష్యాలను ఆశయాలను ప్రజలకు చేరువ చేసే దాంట్లో, ప్రజా సమస్యలు తీర్చే దాంట్లో అక్క తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఇలా జాగృతి సంస్థతో పాటు ప్రజలు ప్రజాస్వామికవాదులు కదిలి రావాలి, కలిసి రావాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, కవితక్క గారు తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యాచరణను ఖచ్చితంగా సక్సెస్ చేసేటటువంటి విధంగా మా పాత్ర ఉంటుందని చెప్పని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.